అందరికీ నమస్కారం. నేను మీ కొట్టె మల్లికార్జున్. ఈరోజు కాపు నాయకులు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు గారు ట్విట్టర్ వేదికగా బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ని వ్యంగ్యాస్త్రంగా ఉపయోగించారు. ఈరోజు కాపు బిడ్డగా, బీజేపీ యువ నాయకులుగా ఈరోజు అంబటి రాంబాబు గారిని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు వేసినటువంటి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను పేర్కొంటున్నాను. సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చీటింగ్ మనిషా? సీఎం అంటే చంద్రబాబు మనిషి అని చెప్పేసి ఈరోజు సాటి కాపు నాయకుల్ని, కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా బీజేపీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి రాబోతున్నటువంటి ఈ ఉమ్మడి కూటమిపై వ్యంగ్యాస్త్రాలు చేయడం నిజంగా సిగ్గుమాలిన చర్య. దిగజాడు రాజకీయాలకు ఇదొక చరమగీతం పాడాలని చెప్పేసి ఒక కాపు యువ నాయకులుగా నేను ఈరోజు మీడియా ముఖంగా వచ్చాను. అయ్యా అంబటి రాంబాబు గారు, నిజంగా మీరు కాపు జాతి కోసం, కాపు జాతి ఔన్నత్యం కోసం మీరు కృషి చేసే వాళ్ళు ఉంటే ఇదే కాపు కార్పొరేషన్ కోసం ఏర్పాటు చేస్తా, 1000 కోట్లు నిధులు ఇస్తాను, కాపు భవన్లను ఏర్పాటు చేస్తాను రాష్ట్రం అంతా అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎందుకు చేయలేదు? అదే మీరు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, మీరంతా కాపులకు ఏం చేశారు? కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలతో కాపు జాతి మొత్తాన్ని ఈ జగన్మోహన్ రెడ్డికి అప్పజెప్పారు. మీకు సరిపోదనంగా మీకు మళ్ళీ కాపు ఉద్యమం చేశాం, కాపు జాతిని ఒక లెవెల్లో తీసుకెళ్లానని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు మీతో పాటు సరిపోయారు. మీరందరూ కేవలం కాపు ఓట్లని సీట్లని లక్ష్యంగా చేసుకొని మీ సొంత ప్రయోజనాలతో వేదికగా మీరు ఈరోజు ముందుకెళ్తున్నారు. మీలాంటి వాళ్ళకి, మాలాంటి యువత కావచ్చు, యువ నాయకులు కావచ్చు, కాపు సంక్షేమ సేన నాయకులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో మీకందరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా ఖచ్చితంగా చరమ గీతం పాడతారని చెప్పేసి నేను ఈరోజు బలంగా పేర్కొంటున్నాను. ఖచ్చితంగా ఇంకొకసారి కాపు నాయకులు పార్టీలకు అతీతంగా ఉన్నారు. అది టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, బీజేపీలో కావచ్చు. ఈ విధంగా నువ్వు కాపు నాయకుల మీద, కాపు యువత మీద పెడర్థాలు వచ్చే విధంగా వ్యంగ్యాస్త్రాలు మాట్లాడినావంటే ఇది సరిపోదు. మీ వయసుకు ఇది సరిపోదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. కబద్దార్ అంబటి రాంబాబు గారు మాట్లాడేటప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో కాపు పెద్దలన్నా కూడా మాకు అందరికీ గౌరవమే. కేవలం కొంతమంది మాత్రమే వారి వ్యక్తిగత స్వార్థం కోసం కాపు జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టడంటే మాలాంటి యువకులు కానీ, కాపు యువత కానీ, కాపు యువ నాయకులు చూస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారికి, అంబటి రాంబాబు గారికి, పేర్ని నాని గారికి, గుడివాడ అమర్నాథ్ గారికి, బొత్స సత్యనారాయణ గారికి, కొట్టు సత్యనారాయణ గారికి హెచ్చరిస్తున్నాం. మాటలు మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి, చాలా హుందాగా మాట్లాడాలి. మీరు ఏ విధమైన అభివృద్ధి చేశారో, కాపులకు మీరు ఏం చేశారో అది మీడియా వేదికగా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీతో డిబేట్ పాల్గొనడానికి మీరు సిద్ధమా అని చెప్పేసి నేను ఈరోజు అంబటి రాంబాబు గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాను. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు చాలా దగ్గరగా ఉండి ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీలకే కాపుల యొక్క మద్దతు ఉంటుంది. కాపుల ఓట్లు, కాపుల సీట్లు, కాపులకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో ఆ కూటమికే ఇస్తామని చెప్పేసి మేము మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు ఖచ్చితంగా 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ ఏ విధంగా అయితే కూటమి ఉందో ఖచ్చితంగా కాపుల యొక్క మద్దతు ఈ ఉమ్మడి కూటమికే ఉంటుంది, ఈ వ్యూహంకే ఉంటుంది. ఈ త్రిశూల వ్యూహంతో మిమ్మల్ని ఖచ్చితంగా యుద్ధంలో ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధమే అని చెప్పేసి పేర్కొంటున్నాం.